2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నాం. సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, కాలువలు వేసుకున్నాం, సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందాయి. 2019లో కళ్ళబొల్లి మాటలు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అక్కజీలందరికీ కనిపించిన వారందరికీ ముద్దులు పెడుతూ కళ్ళబోని కబుర్లు చెప్పుకుంటూ మీ అందరికీ ముఖ్యమంత్రి చేస్తే నేను నవరత్నాలు ఇస్తాను, మద్యపాన నిషేధం చేస్తామన్నాడు. మద్యపాన నిషేధం చేశారమ్మా? మరి ఏం జరిగింది? షాపులు పెరిగాయి, ఊరికి 2-3 షాపులు పెరిగాయి, వాటర్ రేటు పెరిగింది. నాణ్యమైన మద్యం లేకుండా 130 రూపాయల క్వార్టర్ నుంచి 280 రూపాయల క్వార్టర్ పెంచేసి పేదవాడి సంపాదన అంతా సీసాకి ఇచ్చేసినట్టు చేసి పేదవాడి నుంచి లూటీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు కరోనా నుంచి ఇచ్చిన 1 కోట, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 1 కోట 2 కోటాలు రావాలి. వస్తున్నాయేమో మనకి? ఎన్ని కోటాలు ఇస్తున్నారు? ఎన్నిసార్లు ఇస్తున్నారు బియ్యం? ఎవరు ఇస్తున్నారు ఆ బియ్యం? నరేంద్ర మోడీ గారు ఇస్తున్న బియ్యమే వస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం మారినా, ఏ ప్రభుత్వం మారినా ఆ రాష్ట్ర పేద ప్రజలకు రావాల్సిన బియ్యాన్ని అందిస్తున్నాయి. కానీ ఈ మన దురదృష్టం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ 2 సంవత్సరాలుగా పేదవాడికి ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, అది పేదవాడికి కడుపు నింపాల్సిన బాధ్యత, అటువంటిది ఆ పేదవాడికి ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా పక్క రాష్ట్రానికి నౌకల కింద అమ్మేస్తున్నటువంటి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరూ